మాకు 2.5 years నుంచి మాకు ప్రామిస్ చేశారు. మేము ఆల్మోస్ట్ 630 crores స్పెండ్ చేసి అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ కొనుక్కున్నాము. సత్యం ఎపిసోడ్ అయినప్పటి నుంచి మొత్తం పనులన్నీ ఆగిపోయాయి. ఒక్క బ్రిక్ కూడా కదలట్లేదు. గవర్నమెంట్ అపాయింటెడ్ డైరెక్టర్ వేజైన్ వచ్చారు, ఆయన కూడా ఏం చేయలేదు. సత్యంకి 220 కోట్లు మా మీరాస్ ప్రాపర్టీ నుంచి వెళ్ళిందని ఆయన ప్రెస్లో కూడా చెప్పారు. వాళ్ళ మీద లీగల్గా పంపిస్తున్నా అన్నారు. ఇప్పుడు మొన్న 1 year కంప్లీట్ అయిందని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటారు. మాకు మాత్రం హోమ్స్ రాలేదు. సల్మాన్ ఖుర్షీద్ నవంబర్లో కలిసినప్పుడు ఆయన మేము తప్పకుండా చూస్తామని చెప్పారు. ఇప్పుడు ఆయన కూడా ఏం చేయట్లేదు. ప్రతి ఒక్కళ్ళు ఇది ప్రైవేట్ కంపెనీ ఇష్యూ అంటున్నారు. కానీ వాళ్ళ 6,000 ఎకరాలు మాత్రం వీళ్ళకి కావాలి. కానీ మాకున్న మేము కట్టిన డబ్బులతో ఇల్లు కట్టినవి 220 కోట్లు సత్యంకెళ్ళి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది ప్రైవేట్ కంపెనీ ఇష్యూ కాదు. ఇది బేసిక్గా ఇష్యూ స్టార్ట్ అయిందే సత్యం వల్ల స్టార్ట్ అయింది. మేము సత్యం ఎంత ఎఫెక్ట్ అయ్యారో సత్యం వాళ్ళు, మిగతా వాళ్ళు, సత్యం స్టేక్ హోల్డర్స్ మేము కూడా అంతే ఎఫెక్ట్ అయ్యాము. కాబట్టి మాకు ఇది ప్రైవేట్ కంపెనీ అని చెప్పేసి దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా దీన్ని సాల్వ్ చేయాలని చెప్పేసి దీంతో వీళ్ళు డబ్బులు కట్టకపోవడం వల్ల 40 crores ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వల్ల ఐటీ వాళ్ళు తీసుకొచ్చి మేము 90% ప్రాపర్టీని అటాచ్ చేస్తామని చెప్తున్నారు. సో గవర్నమెంట్ బేసిక్లీ ఇంటర్వ్యూన్ అవ్వకపోతే ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. వీళ్ళు ఒక పిక్ కూడా కలపట్లేదు, ఒక పైసా కూడా తీయట్లేదు. పైగా మా దగ్గర నుంచే 100% బియాండ్ డబ్బులు తీసుకుని కొన్ని కంప్లీట్ చేశారు ఇంతవరకు. ఇప్పుడు కానీ 2 ఏళ్ల తర్వాత పొద్దున వీళ్ళు కట్టినా అసలు ఉంటాయో లేదో కూడా తెలియదు మాకు. సో ఇది రియల్ ఎస్టేట్ ఇష్యూ కాదు, ఇది బేసిక్లీ సత్యం వల్ల అయిన ఇష్యూ. కాబట్టి గవర్నమెంట్ సాల్వ్ చేయాలి. మేము అపార్ట్మెంట్ తీసుకున్నామండి. ఆగస్ట్ 2008లో మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇప్పటివరకు అసలు ఏమీ లేదు. అది 8th floorలోది. మాది 13th floor అయినాయి కానీ అది అప్పటి నుంచి అలాగే ఉంది. ఒక బ్రిక్ కూడా మూవ్ అవ్వలేదు. దాని పెట్టి మేము బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నాము. స్టాప్ చేయడానికి లేదండి ఈఎంఐస్. మేము అది ఎంజాయ్ చేయకపోయినా, ఇల్లు అవినా అవ్వకపోయినా ఈఎంఐస్ మాత్రం నెల నెల కట్టుకుంటున్నాము. ఒక శాలరీ అలా వెళ్ళిపోతుంది. మాది మా హోమ్స్ అన్నా మాకు, మా అపార్ట్మెంట్స్ అన్నా ఫినిష్ చేసి ఇవ్వాలి, లేకపోతే మా మనీ అన్నా మేము పెట్టింది మాకు చెప్తే చాలు. మా బాబు ఉన్న ఎర్నింగ్ అంతా స్టేట్స్లో ఉంటాడు. మా బాబు ఉన్న ఎర్నింగ్ అంతా తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండు. మిగతాది నేను 5th floor తీసుకున్నాము. టోటల్ పేమెంట్ చేసినాం. అటు టోటల్ ఎర్నింగ్ పోయింది. నేను కూడా బ్యాంకులో 30 లక్షలు తీసుకున్నాం. ఇటు ఇది ఇంట్రెస్ట్ కట్టలేక ఇటు సఫర్ అవుతున్నాం. మా బాబు కూడా చాలా బాధపడుతుండు. ఆయనకి టోటల్ ఎర్నింగ్ అంతా కూడా ఇల్లే పెట్టినాం. మరి గవర్నమెంట్ కంపల్సరీ హెల్ప్ చేయాలి. గవర్నమెంట్ ఇలా ఇంట్రెస్ట్ కావాలని చెప్పి మా రిక్వెస్ట్. సో ఇటువంటి టోటల్ ఉద్యోగస్తులందరూ వీళ్ళ శాలరీ అంతా ఇటు ఛానల్ నెంబర్ పోయినాక వాళ్ళ లైఫ్ ఎట్లా కావాలి, గవర్నమెంట్ ఎందుకు బాధ్యత తీసుకోవద్దని చెప్పి మాకు రిక్వెస్ట్. వీళ్ళ రామరాజు ఇమ్మీడియట్గా దీని విషయంగా బయటికి రావాలి, దీన్ని యాక్షన్ తీసుకోవాలి. ప్రెస్టేజ్కి వస్తేనే వాళ్ళు లైఫ్ లాంగ్ ప్రెస్టేజ్కి వచ్చాను. ఇప్పుడు ఏమైందంటే ప్రెస్టేజ్కి వచ్చాను. అంతా పబ్లిక్ అంతా మోసం చేసి బతకాలంటే అదేం బతకని చెప్పి నా మనసు. మాకు మైతాస్ నుంచి మాకు ఇల్లు అతి త్వరలో మాకు కట్టివ్వాలి, వెంటనే కట్టివ్వాలి. రేపే మూవ్ అవుతాం. మా ఇల్లు కావాలి. రామరాజు 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 సల్మాన్ ఖుర్షీద్ హెల్ప్ చేయాలి.